హాయ్ అండి. ఆర్టీసీ బస్ ఎక్కినప్పుడు నా మాట విని మగవాళ్ళు హెల్మెట్లు అలాంటివి కూడా పెట్టుకుని కూర్చోండి. ఇద్దరు ఆడవాళ్ళు గొడవ పడుతూ 4 సీట్ల అవతల ఆవిడ్ని సోడా విసిరేసి కొట్టేసుకుంటున్నారు. అది ప్లాస్టిక్‌ది కాబట్టి సరిపోయింది. అదే గాజు బాటిల్స్ విసిరేసుకున్నారనుకోండి, పరిస్థితి ఏంటి? పాపం మధ్యలోకి ఒక పెద్దాయనొచ్చి సర్ది చెప్దామని చూశాడు. అది కృష్ణా జిల్లాకి వెళ్ళే బస్ అనమాట. సర్ది చెప్దామని వెళ్తే ఆయన్ని కూడా డిప్పల మీద సోడా బాటిల్‌తోనే కొట్టారు. మధ్యలో ఉన్న వాళ్ళకి ఎంతోమందికి ఆ దెబ్బలు తగులుకుంటూ ఈ అవతల నుంచి ఈవిడ విసిరేస్తే ముగ్గురికి తగిలి ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి తగిలింది. ఈ అమ్మాయి విసిరేస్తే నలుగురు తగిలి ఆవిడ దగ్గరికి వెళ్ళింది. అందుకని బస్సు ఎక్కితే ఇద్దరి మధ్యలో ఫైటింగ్ ఉండట్లా, అక్కడ ఉన్న వాళ్ళందరికీ దెబ్బలు తగులుతున్నాయి. ఆలోచించుకోండి, ఆలోచించి బస్సు ఎక్కండి, నా మాటిని. అర్థమైందా? దయచేసి ప్రభుత్వాన్ని మీకు ఇచ్చినందుకు పథకాలు బ్రహ్మాండంగా వాడుకోండి. ఇలాంటి పథకాలు ఎవరు ఇచ్చిన దాన్ని వాడుకోండి చక్కగా. అర్థమైందా? ఇలాగే ఫ్లైట్లో కూడా, ఎయిర్ ఇండియా ఫ్లైట్లో కూడా టీ కోసం ఒక మగాయన ఆడవిడ ఫ్లైటింగ్ జుట్లు పట్టుకు పీకేసి కొట్టేసుకుంటున్నారు. ఇది ఫ్లైట్లో కూడా స్టార్ట్ అయిపోయింది. అందుకని మనం ఎక్కే ముందు బస్సు మనం తగాదా పెట్టుకోపోయినా ఇంకోళ్ళు ఎవరైనా పెట్టుకున్నా కూడా మనకు వచ్చి దెబ్బలు తగులుతాయి. అందుకని మంచి పకడ్బందీగా ఉన్న బట్టలు వేసుకుని తలకి దెబ్బలు తగలకుండా వెళ్ళండి. ఓకేనా?